వర్గానికి సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమం భాగంలో ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేస్తా ఉన్న సందర్భంలో ఈ విజయోత్సవ కార్యక్రమం భాగంలో ప్రభుత్వంతో యంత్రాంగంతో ఏర్పాటు చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు రంగారెడ్డి జిల్లా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇంకా మా ప్రణాళికంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈ నియోజకవర్గం నుంచే మరి నూతన కొత్త నగరాన్ని నిర్మించే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కేవలం మాటలే చెప్పే ముందుకు పోకుండా చేతల ద్వారా ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ముందుకు సాగుతా ఉన్నాం. నియోజకవర్గానికి సంబంధించిన ప్రజానికాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం. అనేక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ప్రజానికానికి సంబంధించి వారి సమస్యలను తెలియజేయడం జరిగింది. తప్పకుండా ఆ సమస్యలను కూడా మరి ఈరోజు ఇక్కడ ఉన్న మా మేయర్ గారు ఈ ప్రాంతానికి సంబంధించి, అదేవిధంగా కేఎల్ఆర్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా వారు అనేక సందర్భాల్లో తీసుకురావడం జరిగింది. తప్పకుండా ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తాం. అతి త్వరలో ఇక్కడున్న నిరుపేదలకి 2 బెడ్రూమ్ల ఇళ్ళ కళ అయితే ఉందో దాన్ని అతి త్వరలో నియోజకవర్గానికి 3500 కొత్త ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రభుత్వం వచ్చినాక ఇదే రంగారెడ్డి జిల్లాలో ఇదే కేఎల్ఆర్ గారు 2-3 సందర్భాల్లో అదే సామాన్య ప్రజానికం ప్రతి సోమవారం కలెక్టర్కి ఇచ్చిన ఫిర్యాదులు అన్నిటిని కూడా సూక్ష్మంగా విచారణ పరంగా ఎవరికి మరి వీరికి ఫేవర్ చేయాలి వారికి ఫేవర్ చేయాలి లేకుండా కొన్ని భూములకు సంబంధించిన అంశాల విషయంలో ప్రయత్నం చేసినాం, అడుగులు వేసినాం. కొంతమంది కోర్టుకు పోయినరు, కోర్టు నుంచి స్టే తీసుకొచ్చిండ్రు. అయినా కానీ దానిపైన ప్రభుత్వ భూములు ప్రభుత్వానికి చెందే విధంగా మరి గతసారి ఏదైతే ప్రభుత్వ భూములుగా ఉండి దాని తదుపరి ప్రైవేట్ భూములైనాయో దానిపైన సమిష్టిగా ఒక రిపోర్ట్ తయారు చేస్తా ఉన్నాం. 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం ప్రభుత్వ భూమి కనబడే సర్వే నెంబర్లో ఈ 10 సంవత్సరాల నుంచి అది ప్రైవేట్ భూమి ఎట్లయింది, వాటి అన్నిటి విషయాల్లో విచారణ జరుపుతాం. రైట్ సార్. ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 2 పాఠశాలలకు సంబంధించి ఒక 40 లక్షల రూపాయలతో ఇదే బడంగపేటకు సంబంధించిన ఈ కార్పొరేషన్కి సంబంధించి ఒకటి 30 లక్షల రూపాయలతో మరొకటి 40 లక్షల రూపాయలతో టెండర్కి వచ్చినాయి. అతి త్వరలో ఆ పనులు కూడా ప్రారంభమవుతాయి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి అధునాతనమైన దేవాలయాలుగా నిర్మాణం చేయాలని ఒక ప్రత్యేకమైన ఆలోచనతోనే మీరందరూ కూడా చూసిండ్రు. మరి మొదటగా ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే 2 నెలల కాల హయాంలోనే సెలవుల సమయంలో మరి పాఠశాలలకు కావాల్సిన కనీస మౌలిక వసతులను ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో అక్కడ ఉన్న తల్లిదండ్రుల కమిటీ ఏదైతే ఉంటుందో ప్రత్యేకంగా తల్లుల చేతనే ఈ కార్యక్రమం చేయాలని మహిళా సంఘాలతోని నిధులిప్పించి కనీస అవసరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఈరోజు పాఠశాలలు కానీ పాఠశాలలకు సంబంధించిన ఏ అంశాలైనా కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం, ఎక్కడెక్కడైతే గత 10 సంవత్సరాల నుంచి సమస్యలు పేరుకుపోయి ఉన్నాయో అక్కడెక్కడైతే విద్యను విస్మరించి ముందుకు తీసుకెళ్లడం జరిగిందో
వాటి విషయంలో స్పష్టంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. పెద్ద ఎత్తున ఈరోజు విద్యకి వైద్యానికి పెద్దపీట వేసే కార్యక్రమ భాగంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు సంవత్సర కాలంలో వెనుకకోలే. మేము ఇటు విద్యార్థులకు అదేవిధంగా విద్యార్థి తల్లిదండ్రులకు బంగారు భవిష్యత్తు వారి పిల్లలకు కల్పించాలని మీరు ఒక పక్షాన మీరు కుటుంబ సభ్యులుగా ఆలోచన చేస్తే పిల్లలు ఈ ప్రభుత్వానికి సంబంధించి మా పిల్లలుగా ఆలోచన చేసి వారి బంగారు భవిష్యత్తుకి ఇంకా మెరుగైన రీతిలో పునాదులు వేసి గట్టిగా వారికి మంచి భవిష్యత్తును కల్పించే కార్యక్రమం తప్పకుండా చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తాం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.